ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అరే మామ ఏడున్నావురా? ఈడో చింత చెట్టు గడున్నారా? ఆడేం చేస్తున్నారా? గడ్డి పీకుతున్నావా ల్యాండ్? అవునురా, నేను టింగుగాడు ఇద్దరం పీకుతున్నాం. నువ్వురా ముగ్గురం కలిసి పీకుదాం గడ్డి ల్యాండ్. అమ్మ బాబాయ్! అరే అయితే టింకుగాడు కూడా అక్కడే ఉన్నాడా? అయితే వాడి మొగ్గగుడురా. అరే ఏంట్రా ఇది? నీకు వాళ్ళు పురుగు ఇట్లా ఏమైనా మెసులుతుందా ఏంట్రా? సోయి లేని పిల్లం సొమ్ములు అమ్మేసి మళ్ళీ నా సొమ్ము లేదని ఇంట్లో ఎతికినట్టు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఏదేదో సోది మాట్లాడుతున్నావు. సోదిలండి కొడుక, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు ఎర్రిపోవా. ఏం లేదు మామ, అక్కడికే వస్తున్నా, అక్కడికి వచ్చాక చెప్తారా? అలాగే త్వరగా రారా. ఏమైందిరా? ఫోన్లో ఏదో సవతి పురాణం చెప్తున్నావు ఏంటి? ఇప్పుడు చెప్పు ల్యాండ్. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏం లేదు మామ, గుద్దవలుగా ఎండ కొడుతుంది కదా, చెరువులో ఈతకు పోదామని ఫోన్ చేసిన. పోదామారా మరి? అవునురా, నా ప్రేమ కూడా నన్ను ఇంతలా కాల్చలేదు. ఈ ఎండాకాలం ఎంతలా కాలుస్తుందంటే దీని తర్వాత వచ్చేది వానాకాలమా లేదా పోయే కాలమా అంతలా కాలుస్తుంది. అరే పొట్టిసాలి, మేము బతుకుండడం నీకు ఇష్టం లేదారా? మనలో ఒక్కడికి కూడా ఈత రాదు. చెరువులో దుంగిన తర్వాత ఈత రాగా చేస్తే అత్తగారి సొమ్ముకి అన్యాయం చేసినట్టుంటది రా లాని. అందుకే మామ చెరువులో ఈతకు పోదామంటుంది. చెరువులో చల్లగా ఉంటుందిరా పాడకావు. అరే పొట్టి, నువ్వు మనిషివా లేదా ఆతువారా? ఇందాకే చెప్పాను, చెరువులోకి ఈతకు పోతే అత్తగారి సొమ్ముకి అన్యాయం చేసినట్టుంటది రా లాని. సరేరా, ఇప్పుడు ఏడికి పోతామో మీరే చెప్పండి రా. అయినా మీకు చేత కాదు చావురాదు లాని. ఏడిగిరా పోయేది? ఏడికి పోయేది లేదు. నువ్వు చక్కగా ఎట్లొచ్చినావు అట్లనే ఇంటికి మింగి. నీ అవ్వ నీకు బండి ఉందని కదరా ఇట్లా మాట్లాడుతున్నావు? ఏదో ఒక రోజు నీ బొక్కుల బండి కంటే పెద్ద బండినే కొంటారా లాని. నీ అబ్బా పోషమ్మ బలి కోసం పెంచిన పొట్టెల్ని పక్కింటోడు మింగేసినట్టు నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు రా బాడకావు? లేదు, నేను కూడా ఒక బండి కొంటా మామ, నువ్వు చూస్తూ ఉండు. నీకన్నా పెద్ద బండినే కొంటారా? అరే ఏంట్రా ఇది? అరే నువ్వు నిజంగానే మనిషివా లేదా ఆతువారా? ఇంకోసారి నేను బండి కొంటా మామ అని ఆడులు ఏడ్చినట్టు ఏడ్చావనుకో, వంగబెట్టి మింగుతల్లా. అవును గుడ్డు మామ, నీ పిల్ల ఇన్స్టాగ్రామ్ లో ఉందారా? అది ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు ఉంటుందిరా ఎరుపువా? వాళ్ళ ఇంట్లో ఉంటది గాని. అది కాదురా మొగ్గగా, నీ పిల్ల ఇన్స్టాగ్రామ్ వాడుతుందారా? పిచ్చోని వారా, అది ఫేర్ అండ్ లవ్లీ తప్ప వేరే ఏది వాడదు. కావాలంటే పొట్టిగానే అడుగురల్లా. అవును మామ, గుడ్డు మామ పిల్ల చాలా మంచిదిరా. అది ఫేర్ అండ్ లవ్లీ తప్ప వేరే ఏది వాడదురా. అరే ఏంట్రా ఇది? అరే మొగ్గగా, నీ పిల్ల ఇన్స్టాగ్రామ్ నడుపుతుందా? అరే దానికి సైకిల్ నడపడమే రాదు, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎట్లా నడుపుతుందిరా ఎరుపువా? అయినా నువ్వు నాతోనే ఉంటావు కదరా, నీకు తెలియదా అది ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ నడిపిందారా పిచ్చిది? చిన్న కథ కదిరిదా? అరే పిచ్చిపోవా, నేను చెప్పేది సోషల్ మీడియా గురించి రా ఎర్రిపోవా. ఇప్పుడు చెప్పు, ఇన్స్టాగ్రామ్ వాడుతుందా? వాడుతుందిరా, అందులో రీల్స్ కూడా చేస్తుంది. ఆ రీల్స్ అన్ని పూనకం వచ్చిన వాళ్ళు ఎలా ఊగుతారో రీల్స్ అలా ఉంటాయి. మామ నేను ఇంటికి పోతున్నారా, బండి కొనాలి. నీకన్నా పెద్ద బండినే కొంటా మామ. ఏమైందిరా మొగ్గల పెట్టి అత్త బెదిరించిన కూడళ్ళ అట్లా ఉన్నావు? అరే ఏంట్రా ఇది? డాడీ మనము ఒక బైక్ కొందాం. ఇంకా ఎన్ని రోజులే మంది బైక్ ని నడుపుతాం, మనమే ఒక బైక్ కొందాం. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. కొత్త బైక్ కొందామా? మొగుడికి మొలతాడు లేదంటే పిల్లం వచ్చి పుస్తలు తాడు అడిగిందంట. ఇప్పుడు కొత్త బైక్ కొనాలంటే 1 లక్ష అయినా కావాలి. మన దగ్గర లస్సీకి లేదురా బాడుకావు. అరే ఏం చేసుకుంటావు డాడీ? పైసలన్నీ దాసి దాసి దయాల పాలు చేసినట్టు బైక్ కొందామే డాడీ. పైసలు దాసి దాసి దయ్యాల పాలు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి కదరా. 1 రూపాయి లేదు నా దగ్గర. నీ అవ్వ తాత నీకేం ఆస్తి ఇవ్వలేదా డాడీ? ఉన్న ఆస్తి మొత్తం నింజలను మింగి వాళ్ళ పేర్ల మీద రాసిండు ఆ లంజి కొడుకు. అరే బాడుకావు, మీ తాత గురించి అట్లా మాట్లాడుకో. బైక్ తర్వాత ఎప్పుడైనా కొందాం కానీ మీ తాత చాలా మంచోడురా బాడుకావు. ఆ మంచుడు కాబట్టి ఉన్న ఆస్తిని నింజలకు రాసిచ్చిండు. ఇప్పుడు ఆ ఆస్తి ఉండి ఉంటే రాజు లెక్క బతికేటోడిని. ఇప్పుడు నా ప్లేస్ లో ఆ నింజల కొడుకులు రాజు లెక్క బతుకుతున్నారు. ఈ తాతలను చూడుకుని ఉచ్చబోసి కాలబెట్టాలి. అరే ఈ తాత గురించి అట్లా మాట్లాడితే నీ గువ్వల గుణపం దింపుతా బాడుకావు. బైకేగా నీకు కావాల్సింది. రేపు ఎల్లుండో ఆ వడ్ల పైసలు పడతాయి, అప్పుడు కొందాం. అప్పటిదాకా గువ్వ మూసుకుని ఉండు. నిజంగానే నా డాడీ? అయితే త్వరలో కొత్త బైక్ వస్తుంది. అయితే డాడీ నాకు ఒక 500 ఇయ్యే.
నీకు ఇందాకే చెప్పాను కదరా నా దగ్గర లస్సీకే పైసలు లేవని. అయినా ఇప్పుడు 500 ఎందుకురా బాడుకావు? కొత్త బైక్ కొంటున్నావు కదా డాడీ, అందుకే ఈరోజు పార్టీ కోసం 500 ఇయ్యి డాడీ. లంజోడు గారే నాకు బీపీ తెప్పేకు. ఎప్పుడు కొంటామో తెలియని బైక్ కోసం ఇప్పుడు పార్టీ చేసుకుంటా. తాగుడు పిల్లం ఉండమోయ్యా. నువ్వు ముందు ఈడికెళ్ళి మింగే బాడుకావు. నీ అమ్మ తాగుడు అంటే చాలు పక్క నుండి పక్కనోడి గువ్వ కడుగుతాడు. ఏమైందిరా పొట్టి, ముఖం వెలిగిపోతుంది. కొంపదీసి నీ పిల్ల ప్రెగ్నెంట్ అయ్యిందా ఏంటి? నా పిల్ల ప్రెగ్నెంట్ అవ్వడం ఏంట్రా లంచ్ కొడక? అయినా నాకు లవరే లేదు కదరా ఎర్రిపువ్వా. అదే నీకు లవర్ లేదని గుర్తు చేద్దామని అట్లా చెప్పినారా లాండ్. నీ అవ్వ, నువ్వు నాకు ఏదో ఒక రోజు నీ పిల్లతో బ్రేకప్ అయినప్పుడు దొరుకుతావు. ఆ రోజు నిన్ను డీజిల్ బదులు ఉత్త ఊసి కలబెడతా లాండ్. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. గోడ మీద గిరుక నా మొగ్గబి నీకు దొరకగాని మొగ్గలగిలిపోతుంది. ఏమైంది చెప్పరా లాండ్. ఇంకో 2 రోజుల్లో బైక్ కొంటున్నా మామ, అది కూడా నీకన్నా పెద్ద బైకే పువ్వా. అరే నువ్వు బైక్ కొంటే కొను కానీ నీకన్నా పెద్ద బైక్ కొంటా, నీకన్నా పెద్ద బైక్ కొంటా అని నన్ను మింగకు లాండ్. పొట్టి, నీకు నా బైక్ మీద నుండే కాలందదు, నాకన్నా పెద్ద బైక్ కొంటా అంటున్నావు. దాని మీద నుండి అసలే అందదు, ఎట్లరా మరి? కాలు అందకపోయినా పర్వాలేదు మామ, కానీ నీకన్నా పెద్ద బైకే కొంటా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నీ బైక్ జాతిని మింగ, ఆ ఒక్క మాట తప్ప వేరే ఏం మాటలు రావారా నీకు లాండ్. అవును మామ, పని అంటే గుర్తుకొచ్చింది. నిన్న చింత చెట్టు కింద ఉన్న సరిత రాజుగాడు బాగా మళ్ళీ మొదలు పెట్టిన వరాల నింజల పురాణం లంజి కొడుక. మామ అదిగో రాజుగాడు. ఏంటి అన్న, రాత్రి నువ్వు చింత చెట్టు కింద ఉన్న సరిత ఇద్దరు బాగా అవును తమ్మి, నిన్న నేను బాగా అలసిపోయినా, కానీ ఆ సరిత మాత్రం అస్సలు అలసిపోలే తమ్మి. నువ్వైతే ఆ సరితను బాగా ఊపి ఉంటావుగా అన్న, చెప్పన్నా. చిన్న కథ కదిరిద్యా. ఊపుడు అంటే మామూలు ఊపుడు కాదు తమ్మి, దాని ఇంట్లో మంచం ఎరిగింది, అట్లా నడిచింది ఊపుడు కథ. అందుకే నా అన్న పొద్దున నేను అటుకెళ్ళి వస్తుంటే నన్ను మంచం బయటికి తీద్దామని పిలిచింది నింజా. తమ్మి, ఇంట్లో ఒక రెడ్ కలర్ టీ షర్ట్ కనబడిందా? కనబడిందన్న. అది నీదేనా? దాన్ని మొగుడు చూస్తే నీ గువ్వ చెక్కిస్తాడు, వెళ్ళి త్వరగా తెచ్చుకోపోలా. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే మీ ఇద్దరిని పక్కన గుద్దితే పొక్కలకెళ్ళి పొగెళ్ళాలి లాంటి కొడుక. ఇప్పుడు నిజం చెప్పన్నా. నిన్న దాని ఇంట్లోకి పోయిన తమ్మి, కానీ దాని మొగుడు వస్తున్నాడని చెప్పి నా జేబులో ఉన్న 1000 తీసుకుని నన్ను బయటికి మింగేమంది తమ్మి. మరి రెడ్ టీ షర్ట్ నీదే అన్నావు కదా అన్న? అది దాని మొగుడిదే తమ్మి, రాత్రి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది, కానీ నేనే తొందరలో మర్చిపోయా. అరే ఏంట్రా ఇది? నువ్వు కనబడితే చాలు ప్రపంచాన్ని మర్చిపోతారే. నువ్వు ఫస్ట్ వీడికెళ్ళి మింగేలా. అరే వాడు అబద్ధం చెప్తున్నాడని నీకెట్లా తెలిసిందిరా బాడకవు? అరే నీ మొగుడు వస్తున్నాడని చెప్పి వాడిని బయటికి పంపేయమని చెప్పింది నేనేరా లాండ్. నీ అవ్వ, సినిమాలు కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదరా. నీతో తిరిగితే బేబిచ్చం కలుద్దర బతుకైతుంది లాండ్. సరే కానీ రేపు బైక్ కొనడానికి పోతున్నామా లేదా చెప్పరా బాడకవు? రేపు బైక్ కొనడానికి ఖచ్చితంగా పోడేరా. ఏమోరా, నాకైతే నమ్మకం లేదు. పోదామని చెప్పి చివరికి ఉత్త పిచ్చలు గువ్వ రొట్టె అయినట్టు అవుతుందేమో. నీ తాసిల్ గువ్వని మింగ, ఒక్క మాట మంచిగా రాదారా నీ నోట్లో నుంచి? నీ నోట్లో నగేసి గాని మొగ్గ. సరే గాని అరే పొట్టి, ఏ బైక్ కొంటావురా మరి? నేనా మామ? నేనైతే డ్యూబ్ లేదా పల్సర్ కొంటా మామ. అరే అవి 2 వద్దురా, వాటి మీద నుంచి నీకు కాలందదు. కానీ నా మాటిని ఎక్సెల్ తీసుకురా పొట్టి. జోకులు దెంగకు నా మీద, మళ్ళా నేను పక్కన గుద్దితే పొక్కలకెళ్ళి పొగెళ్తుంది చెప్తున్నా లాన్. జోకులు కాదురా బాడుకావు, నువ్వు నిజంగానే ఎక్సెల్ తీసుకురా లాన్. ఎక్సెలే తీసుకుంటా కానీ రేపు నీ బైక్ తీసుకుంటారా, దాని మీదనే పోదాం. మరి పెట్రోల్ కొట్టిస్తావారా? అసలే ఎక్కడ పెట్రోల్ దొరుకుతలేదు. ఇందాకే లీటర్ బాటిల్ ఉత్తపోసి నింపొచ్చిన, అది నీకు ఇస్తాను, నీ బండిలో పోసుకో. అయితే ఆ బాటిల్ నుంచి నేను సగమే పోసుకుంటారా, మిగతా సగం నువ్వు బైక్ కొన్నాక అందులో పోద్దాం. నీ అవ్వశని దాపరించినట్టు దాపరించినావు కదరా. సరే పెట్రోల్ కొట్టిస్తా గానీ రేపు పొద్దునే వచ్చాయి. అట్లుంటది మనతోని. ఏంట్రా ఈడ ఇన్ని బైకులు ఉన్నాయి? అన్ని అమ్మడానికినా? ఇస్తే మనము 5 బైకులు తీసుకుపోదాం. అరే పొట్టి, మీ నాన్నకు చెప్పరా, ఇవి జాతరలో అమ్మే బొమ్మ బైకులు కావని. తక్కువకిస్తే 5 బైకులు తీసుకుంటాడంట ల్యాండ్. ఏ కుక్క ఊరినట్టు వర్రకు బే, తక్కువకిస్తే నీకు ఒక బైక్ కొనిస్తా పదా. నీ అమ్మ ఏడ దొరికిల్లురా మీరు నాకు? అంతే అంకుల్,
తక్కువకి ఇస్తే 500కు నాకు ఒక 2 బైకులు తీసుకోండి. ఈ సెకలే వద్దనేది. ఏంట్రా మా మీదనే చోకులేస్తున్నావా? గుణపం దిగిపోద్ది, బైకులు చూద్దాం పదా లాన్. అరే పొట్టి, ఇదిగోరా ఎక్సెల్, దీన్ని తీసుకురా. నీకు కాలు అందుతుంది, పెద్ద బరువు ఉండదు. అరే చల్, ఇలాంటి చిన్న బండ్లు ఇలాంటి చిల్లరగాళ్ళు కొంటారా? ఆయన బిచ్చగాడు అని గూగుల్లో కొడితే ముందు నీ ఫోటోని చూపిస్తుంది లాన్. అరే చింటూ, ఇగో ఈ స్కూటీ తీసుకుందాం రా, ఏమంటావు? ఏంది డాడీ నువ్వు ఈ ఆడోళ్ళు నడిపే స్కూటీ కొందామంటున్నావు? ఊర్లో అందరూ చూసి నవ్వుతారు డాడీ. ఏ వాడు అట్లనే అంటాడు అంకుల్, ఇది వాడికి మస్తు సెట్ అవుతుంది. ఈ బైక్ మీద నుండి వాడికి కాళ్ళు కూడా అందుతాయి. ఈ అబ్బా ఛాన్స్ దొరికిందని చెక్కేస్తున్నావు కదరా లాంటి కొడుక. నువ్వు తీసుకురావడం నాదిరా తప్పు. లేకపోతే ఏంట్రా, నువ్వు నన్ను ఎన్నిసార్లు నీకన్నా పెద్ద బైక్ కొంటా అని మింగలేదు లాంటి. మీరు ఎన్ని బైకులు కొన్నా మేము చెప్పాల్సిన రేటే చెప్తాం. ఈ బైక్ రేటు 1,50,000. చెప్పండి, మొత్తం ఒకేసారి కడతారా లేదా ఈఎంఐలో కడతారా? ఈఎంఐలో అయితే 2 లక్షలు అవుతుంది, అప్పుడు మీకు చినిగిపోద్ది. 1,50,000 ఏంట్రా, గుద్దల తంతే గద్దల ఎగురుతో లాంటి 90,000 ఇస్తా. బయట నింజల రేటే 10,000 ఉంటది, అది కూడా గంటకి. కానీ ఈ బైక్ మీకు ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. 90,000 కాదు కానీ 1,00,000 ఇవ్వండి. నీ అవ్వ అటు ఇటు చేసి మా దగ్గర నుండి 1,00,000 మింగినవుగా, ఇదిగో తీసుకో. ఓకే, ఇప్పుడు బైక్ తీసుకొని మింగేయచ్చు. అరే చింటూ, స్కూటీ వేసుకోరా, పోదాం. వేసుకొస్తా. నీ అవ్వ నేనేదో పెద్ద బైక్ కొందామని వస్తే ఈడకొచ్చి ఆడోళ్ళు నడిపే స్కూటీ కొనిచ్చిండు. అంతకి లంచోడుకు వాళ్ళే. అరే నేనేమన్నారా, మీ నాన్నకు నచ్చింది కొన్నాడు. అట్లా కొత్త కోడల్లా అలగకు, రాపోదాం. కొట్టి కొత్త స్కూటీ కొన్నావు, దావత్ లేదా నా మొగ్గగాడు ఉందిరా లాన్. నీ ఫ్రెండ్ జాతిని మింగా, కొత్త స్కూటీ కొన్నావు, దావత్ ఇవ్వవారా? అయితే మిమ్మల్ని నమ్మి ఏడికి రాకూడదురా లాన్. అరే ఏంట్రా ఇది? అట్లా ముఖం మొగ్గల పెట్టకు ఎర్రిపోవా. నెక్స్ట్ వీడియోలో దావత్ ఇస్తలే. గైస్, వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.